భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతంలోని ఆరంతస్తుల భవనానికి సంబంధించి ఒక్కో నిజం వివరంగా వెలుగులోకి చూస్తుంది. 6గురి ప్రాణాలు మింగేసిన ఈ భవనానికి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మినహా అనుమతులు లేవు. ఈ దిశగా ఒక సామాజిక కార్యకర్త ఇటు భద్రాచలం పంచాయతీ అటు ఐటీడీఏకి ఫిర్యాదు చేశారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే గత జూలై ఆపై ఆగస్టుతో పాటు సెప్టెంబర్లో 3 మార్లు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంది పంచాయతీ అధికార గణం. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని గ్రామ పంచాయతీ అధికారులు కఠిన చర్యలు చేపట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే కలెక్టర్ దగ్గర నుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. భద్రాచలంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాసిరకం నిర్మాణం ఒకవైపు, ఆరంతస్తుల భవనం కావడం మరోవైపు. నిర్మాణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పేక మేడలా కూలింది భవంతి. ఇప్పటికీ 6గురు మృతి చెందారు. అయితే ఒక వ్యక్తి శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ప్రస్తుతం అయితే భవంతి కింద కూడా అటు ఒక మనిషి ప్రాణాలతో ఉన్నట్టు గుర్తిస్తున్నారు, మరోవైపు ఏమో ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మన భద్రాచలం పట్టణం ఎక్కడైతే 6 అంతస్తుల బిల్డింగ్ భవనం ఒకసారిగా నేలకూలిపోయిందో ప్రజెంట్ ఇదే పొజిషన్ ఇప్పుడు ఉన్నాం. మనం చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ మనం స్పాట్ లో ఉన్నాం. ఇక్కడ మొత్తానికి అయితే మాత్రం ఇదే భవనం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఇది ఒక్కసారిగా నిలబడిపోయే నేపథ్యం అవుతుంది. ఇందులో కొంతమంది పని వాళ్ళు కూడా ఈ యొక్క భవనానికి సంబంధించిన వర్క్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఘటన జరిగిన క్షణంలోనే మొత్తానికి అయితే ఒక భద్రాచలం పట్టణం అంతా కూడా ఒక్కసారిగా ఆందోళన గురవుతున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూస్తుంటే మాత్రం ఇప్పటికే మనం చాలా క్లియర్గా విజువల్లో చూసుకోవచ్చు. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క పనికి కోసం వచ్చారో వాళ్ళంతా కూడా సజీవంగా ఉన్నారా లేకపోతే చనిపోయారా ఏందని తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే పోలీసు కావచ్చు, మరోవైపున జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు మొత్తం కూడా అప్రమత్తం అయిపోయి మొత్తానికైతే ఘటనా స్థలం చేరుకుని ఉన్నారు. ఆ ఘటనా స్థలంలో మొత్తం కూడా చాలా వరకు కూడా ఈ యొక్క మనం విజువల్ చూసుకోవచ్చు. 6 అంతస్తుల బిల్డింగ్ కేవలం 2mm రాడ్ వేసుకుంటూనే కేవలం ఆ 2mm రాడ్ మీదనే ఇక 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేయడం వల్లనే ఈ యొక్క బిల్డింగ్ డిస్మెంటల్ గల కారణం అంటే కూలిపోవడం గల కారణం అనే విషయం తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి ఇలాంటి పర్మిషన్ కూడా లేవు అన్నట్లు కూడా అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కావచ్చు, మరి కొంతమంది ప్రజలు కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసలు ఎట్లాంటి బిల్డింగ్ పర్మిషన్ లేకుండా 6 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కన్స్ట్రక్షన్ చేయడంపై కూడా ఒక అందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన నష్టానికి గల కారణం మరి ఎవరు బాధ్యత వహిస్తారు అనే దానిపై కూడా సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యం అవుతుంది. బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే ఇక మొత్తానికైతే ఇక్కడ నిర్మాణం చేపడితే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆందోళనకారులపై కూడా అక్కడ ఎవరైతే బిల్డింగ్ యజమాని ఉన్నారో అతను మొత్తం కూడా వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళపై ఒకసారిగా భౌతికంగా వాళ్ళని మానసికంగా వేధించిన నేపథ్యం కూడా ఉందనేది స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇక పని జరిగే సమయంలో సుమారు 6 నుంచి 8 మంది వరకు కూడా వర్కర్స్ ఉన్నారు అనేది ప్రాథమికంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ మనం చాలా క్లియర్ చూసుకోవాలి. రెస్క్యూ టీం మైన్స్ రెస్క్యూ టీం కూడా మొత్తానికైతే ఒక చిన్నపాటి ఒక దారి ఏర్పాటు చేసుకుని వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారా, థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారా, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న దానిపై కూడా వాళ్ళు ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి సెర్చ్ చేస్తున్న నేపథ్యం అయితే రెస్క్యూ చేస్తున్నారు. కొంతమంది అదే ఒకళ్ళిద్దరు ప్రాణాలతో ఉన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన అరుపులు లేకపోతే వాళ్ళకి కొంచెం వానికి వినికిడి వినపడుతుంది అన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం అవుతుంది. అక్కడ ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు మొత్తానికైతే రంగప్రవేశం చేసి ఘటనా స్థలంలోనే మొత్తం సహాయ చర్యలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అవుతుంది. రెస్క్యూ టీం కావచ్చు, మరోవైపున రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపున ఈ యొక్క మైన్స్ రెస్క్యూ టీం వీళ్ళంతా కూడా ఈ యొక్క ఉన్నటువంటి ఏదైతే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి రామాలయం సమీపంలో కూలిపోయినటువంటి 6 అంతస్తు బిల్డింగ్ సంబంధించి ఇక్కడే గత 4 గంటల నుంచి కూడా ఇక్కడే రెస్క్యూ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. వీళ్ళంతా కూడా మొత్తానికైతే అంటే కనీసం వాళ్ళు ఒకళ్ళిద్దరైనా సరే ప్రాణాలతో ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అనేది కోరుకుంటూ సహాయ చర్యలు అందిస్తున్నారు. ఒకవైపు ఆక్సిజన్ కావచ్చు, మరోవైపున అంబులెన్స్లు కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది కూడా అలర్ట్ చేశారు. భారీ జేసీబీలు కూడా 4 అందుబాటులో పెట్టేసి వాటిని ఉన్నటువంటి జేసీబీకి సంబంధించినటువంటి అంటే ఈ స్లాబ్కు సంబంధించినటువంటి వాటిని మూవ్మెంట్ ఇస్తూ వాళ్ళకు ఉనికి అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానిపై కూడా ఐడెంటిఫికేషన్ చేసేందుకు కూడా వాళ్ళు చూస్తున్న నేపథ్యంలో ఒకవైపు సింగరేణి కాలనీకి సంబంధించి
మైన్స్ సంబంధించిన ఎవరైతే రెస్క్యూ టీం ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు సహాయ చర్యలు చేపడుతున్నారు. మరోవైపున రెస్క్యూ టీం అంటే గోదావరి సెంట్రల్ రెస్క్యూ టీం కావచ్చు, మరోవైపున మైనింగ్ సెంట్రల్ మన మైనింగ్ రెస్క్యూ టీం కావచ్చు, లోకల్ పోలీస్ ఫోర్సు, ఇవన్నీ కూడా సహాయ చర్యలు మొత్తం కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉన్నట్టు వాళ్ళకి సహాయం అంటే రెస్క్యూ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒక ఉన్నతాధికారులు మరోవైపున స్థానిక శాసనసభ్యులు కూడా ఈ ఘటనా స్థలానికి సంబంధించి అప్డేట్ చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. భాస్కర్, అయితే మనం చూస్తున్నాము అక్కడ ఘటన తీవ్రత అనేది ఏ విధంగా ఉన్నది కూడా అంటే 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ ఘటన జరిగిన సమయంలో సుమారుగా ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, అంటే లోపల ఎంతమంది ఉన్నారనేది కూడా కరెక్ట్ గా తెలియని పరిస్థితి అయితే మనకు ఏర్పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ త్వరితగతిన పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాస్తవంగా అయితే పని జరిగే సమయంలో సుమారు ఒక 6 మంది నుంచి 7 మంది వరకు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ ఒక వర్క్ జరిగిన సమయంలో ఒక మహిళ మాత్రం 2-3 మాత్రమే పనికి ఉన్నాం అనేది ప్రత్యక్షంగా ఒక ఆమె చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అంటే దాంట్లో ఒక ఆమె ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రజెంట్ అయితే మాత్రం ఆమె హాస్పిటల్లోనే ఉన్నదని తెలుస్తుంది. కానీ ఆమెను ఎక్కడ ఉంచారు, ఏ హాస్పిటల్ ఉంచారని కూడా గోప్యంగా ఉంచిన నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క బిల్డింగ్ యజమాని కుటుంబీకులు మొత్తానికైతే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు సరెండర్ అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. వాళ్ళని అదుపులో తీసుకున్నారు. మరోవైపున వాళ్ళకి అంటే క్షతగాత్రులకు వాళ్ళు గుర్తించి వాళ్ళకి పంపింగ్ అంటే శ్వాస అందించేందుకు అంటే గాలి అందించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా రూటు ఏర్పాటు చేసుకుంటూ పైపుల ద్వారా వాళ్ళకి కొంచెం ఆక్సిజన్ అందించేందుకు సైతం కూడా మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం చూసుకోవచ్చు. చాలా క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు. రెస్క్యూ టీం మొత్తం కూడా పూర్తి స్థాయిలో చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రత్యేక పైప్ లైన్ ద్వారా వాళ్ళంతా కూడా రెస్క్యూ టీం సహాయంతో ఆక్సిజన్ అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. అంటే రెస్క్యూ టీం యొక్క అంటే వాళ్ళు ఎంతగానో రెస్క్యూ చేస్తున్నారు. మైన్స్ రెస్క్యూ చేసే వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు ఆక్సిజన్ అందిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసు సహాయ చర్యల్లో కావచ్చు, సెంట్రల్ పోలీసు మొత్తం కూడా అంతా కూడా పగడబందీ బందోబస్తు చేసుకుంటూ వాళ్ళకి సహాయ చర్యల్లో అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. చూసుకోవచ్చు. మొత్తానికైతే దీనికి సంబంధించి అంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. రెస్క్యూ టీం మొత్తం వాళ్ళ యొక్క కన్సర్న్ లో వాళ్ళకి మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రాంగణాన్ని చేరుకుని వాళ్ళంతా తమ ఆధీనంలో తీసుకున్నారు. మరోవైపున మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కూడా మరోవైపు నివేదిక కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం. పంచాయతీ శాఖ అధికారులకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేకుండానే అక్రమంగా నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి ఎంతవరకు నిర్మాణాలు అసలు ఇంత అక్రమ గడ్డలపై కూడా కొరడా జులిపించేందుకు కూడా ఒకవైపు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అవుతుంది. అయితే ఉపేంద్రకు సంబంధించి అతను ప్రధానంగా ఈ భవనం గురించి చూసుకున్నట్టయితే ఇదివరకే 2 సార్లు కూడా పర్మిషన్ లేనట్టు కూడా నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. అయినా కూడా ఎందుకు ఆ ఇంటి యజమాని అయితే దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోకుండా భవన నిర్మాణం చేపడుతూ ముందుకు వెళ్ళాడు? అంటే ఎవరు చర్యలు తీసుకోరనుకున్నారా, లేదంటే ఇంతకు ముందు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరి రాజకీయ అండతో అయినా దీనికోసం ముందుకెళ్లారనుకోవచ్చా? అంటే దీనికి సంబంధించి ఇప్పటికే గత సంవత్సరం ముందే దీని వరకు మొదలు పెట్టారు. అయిన తర్వాత కొంతమంది స్థానికులు కావచ్చు, మరి కొంతమంది ప్రజా సంఘ నేతలు కూడా వాళ్ళంతా కూడా కంప్లైంట్ పెట్టి అక్రమ నిర్మాణాలు ఇదంతా కూడా ఇటుపై కూడా నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఒక ఉన్నతాధికారులకు ఒక లెటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ సమయంలో కొంత వాళ్ళకు తాత్కాలికంగా నిలిపివేసినా కానీ మళ్ళీ తర్వాత రాను మరలా కొంత గ్యాప్ ఇచ్చేసి మరలా దాన్ని కొనసాగించుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున చూస్తే మాత్రం మరోవైపు చూసుకుంటే మాత్రం చూసుకుంటే మాత్రం అతను మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆయన వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఒక పంచాయతీ శాఖ అధికారుల యొక్క నిర్వాహకంతో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళపై భౌతికంగా గాయపరిచే విధంగా కూడా అతను యొక్క ప్రవర్తన ఉందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపున మృతుడు అంటే ప్రతి క్షతగాత్రుడు ఎవరైతే ఉపేంద్ర సంబంధించిన భార్య కావచ్చు, కుటుంబీకులు కూడా ఈ స్థానికంగా భద్రాచలం పట్టణానికి చెందిన వాళ్ళంతా కూడా రెడ్డి వీధిలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత తమ తమ్ముడు తర్వాత అంటే వాళ్ళ బ్రదరుతో పాటు వాళ్ళ భార్య కూడా ప్రాంగణానికి వచ్చింది. ఇక్కడ చూసుకుని కన్నీరు పునీరైతే నేపథ్యంలో ఆమెను కూడా సురక్షితంగా బయటికి తరలించారు. మరోవైపున ఈ యొక్క ఘటన సంబంధించి అతనికి 3 సార్లు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన బేఖాతారు చేసుకుంటూ ఇటీవలే 1 వారం నుంచి కూడా పని మొదలు పెట్టిండు. కేవలం నాసిరకం నిర్మాణం, మరోవైపున టోలమేం రాడ్స్ తోటి 6 అంతస్తుల బిల్డింగ్ కట్టడం, తర్వాత 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి కంటెగోడలు మొత్తం కూడా పగలగొట్టడంతో గోడ బిల్డింగ్ పిల్లర్స్ మీద బరువు పట్టడంతో ఒక్కసారిగా అదంతా కూడా బరువు అప్పలేక కింద కూలిపోయిందని ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు మొత్తం కూడా
పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ వాళ్ళంతా కూడా అంటే ఇది సహాయ చర్యల కోసం నిమగ్నమై ఏ క్షణమైనా సరే వాళ్ళందరూ కూడా అంటే ఎంత లేట్ అయినా కూడా వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో కాపాడుకున్నందుకే వాళ్ళంతా కూడా చూస్తున్న నేపథ్యం అవుతుంది. భాస్కర్ అయితే అసలు వాళ్ళు శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళు భాస్కర్ అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారు జాడేమన్నా బయటికి అక్కడ తెలిసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? వాళ్ళు ఎవరన్నా ఒకవేళ లోపల ప్రాణాలతో ఉంటే వాళ్ళ మాటలు ఏమైనా వినిపిస్తున్నాయా? అందుకు అంత దగ్గరగా చెరువులో ఉన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా అక్కడ? అంటే వాస్తవంగా దీంట్లో 2 రకాలుగా ఉన్నది. వీళ్ళంతా కూడా ఈ యొక్క అంటే సురక్షితంగా ఉండొచ్చు అనే ఒక అనుమానం ఉన్నది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒకవేళ వాళ్ళు ఒక పిల్లర్ టు పిల్లర్ మధ్యన గ్యాప్ ఉంటుంది కనుక ఆ గ్యాప్ సమయంలో వాళ్ళు ఏమన్నా కొంచెం వాళ్ళ మీద పడకుండా పిల్లర్ కొంచెం మందం ఉండటం వల్ల కొంచెం వాళ్ళు ప్రాణాలతో ఉండొచ్చు అనే ఒక ఆశ అయితే పెట్టుకున్నారు కనుక వాళ్ళు కొంచెం వాళ్ళకి సంబంధించిన కొంచెం ఆనవాళ్ళు కొంచెం వాళ్ళకి అరుపులు వినపడుతున్నాయి అనేది తెలుస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళకి కొంచెం ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా అధికారులు గ్యాస్ పంపింగ్ ఆక్సిజన్ పంపింగ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.